これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాగ్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈఎస్ఐ ఫస్ట్ గోల్ ని చేయడం చూసాము. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఈసీఐని గోల్ చేయకుండా ఊబర్ స్టాప్ చేయడం చూసాము. నెక్స్ట్ గోల్ ని ఊబర్స్ చేస్తారా లేదా, ఈసీఐ ఏం చేస్తుందా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక నికో నుంచి బాల్ ని తీసుకోవడానికి మెన్షా కరోనా వస్తారు. కానీ నికో సెండోకి పాస్ చేస్తే గోల్ బాక్స్ లో ఉన్న బారోకి పాస్ చేస్తాడు. ఇక బారో గోల్ చేస్తాడని అనుకొని డిఫెండర్స్ అందరూ అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. అయితే బారో బ్యాక్ లో ఉన్న నికోకి పాస్ చేస్తాడు. అయితే మళ్ళీ నికో వచ్చి సెండోకి పాస్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళ టీం డిఫెండర్స్ ని యూజ్ చేసుకొని బాల్ ని పాస్ చేసుకుంటూ ఉండడం వల్ల గగమారికి వచ్చి ఎవరి దగ్గర బాల్ ఉందో అర్థం కాదు. ఇక అప్పుడే సడన్ గా బారో వాళ్ళ టీం మెంబర్స్ బ్యాక్ నుంచి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తాము. అందరూ వాళ్ళ మాస్టర్ చెప్పింది అగ్రీ చేస్తే బారో మాత్రం దానికి అగ్రీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మాస్టర్ వచ్చి, నీ అబిలిటీస్ వల్ల నువ్వు ఈ టీం స్ట్రాంగెస్ట్ స్ట్రైకర్వే అవ్వగలవు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించవచ్చు కదా అని అంటే, ఫుట్బాల్ అనేది నాకు వర్క్ కాదు, ఫుట్బాల్ లో నేను కింగ్ అవ్వాలి, దానికి నా ఓన్ గా నేను ఫుట్బాల్ ని ఆడతానని చెప్తాడు. అప్పుడే బారో నుంచి బాల్ ని తీసుకొని, నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వకముందు నువ్వు కూడా జస్ట్ హ్యూమన్ వే, నువ్వు లాస్ట్ కి టాలెంట్ లేని వాళ్ళని తక్కువ అంచనా వేసి చూస్తున్నావు. నీకు నీ పేరెంట్స్ వల్ల టాలెంట్ వచ్చింది, ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోతే ప్రో ప్లేయర్వి కాలేవు అని చెప్తాడు. దానికి బారో వచ్చి, నేను నా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పకపోతే వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ ని కాలేనా, అయితే థ్యాంక్స్ చెప్పకుండానే నేను హిస్టరీలోనే వరల్డ్ బెస్ట్ స్ట్రైకర్ ని అవుతానని చెప్పి బాల్ ని తీసుకోవడం కోసం వస్తాడు. అయితే మాస్టర్ వచ్చి, నా దగ్గర అన్ని ఉన్నప్పుడు నేను కూడా ముందు నీలాగే ఉన్నాను, అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇద్దరం ఫుట్బాల్ వల్ల ఫేమస్ అయ్యాము, అలాగే మనీ కూడా వచ్చింది, మేము ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోయింది, అప్పుడే హార్డ్ గా వర్క్ చేసి మా బాడీని హర్ట్ చేసుకున్నాము, అప్పుడే మమ్మల్ని స్టార్టింగ్ లైనప్ నుంచి తీసేశారు. దాన్ని నా ఫ్రెండ్ తట్టుకోలేకపోయి చాలా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నువ్వు కూడా సేమ్ మా ఫ్రెండ్ లాగా ఆలోచిస్తున్నావు. నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఒక హ్యూమన్ అని గుర్తుపెట్టుకో. టాప్ క్లాస్ స్ట్రైకర్ కి ఉండాల్సిన అబిలిటీస్ అండ్ మైండ్ వచ్చి నీకు ఉన్నాయి. ఈ బ్లూ లాగ్ లోనే కాదు, ఎంటైర్ నియో ఈగోయిస్ట్ లీగ్ లోనే నువ్వు ఒక టాప్ క్లాస్ స్ట్రైకర్వే అని చెప్తే నేను మీ ఫ్రెండ్ లాగా కాదు, నేను ఎప్పుడూ అలా చేసుకోనని చెప్పి స్నవ్వి ఫిలాసఫీని యాక్సెప్ట్ చేసి తన టీమ్ తో కలిసి వర్క్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క ఆర్యు వచ్చి సినిమా చేస్తూ తన బాడీని స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే లోరెన్జో పాప్కార్న్ తీసుకొని ఆర్యు ప్లేస్ లో తింటూ ఉంటే, ఇక్కడ తినద్దు పక్కకు వెళ్లి తినమంటే స్నఫీ ఏ టీమ్ లో ఉంటే ఆ టీం విన్ అవుతుంది. చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ తో 5 టాప్ యూరోపియన్ లీగ్ ట్రోఫీస్ ని విన్ అవ్వాలని అతనికి గోల్ ఉంది. ఆ గోల్ అయిపోయిన తర్వాత అతను రిటైర్ అయ్యి కెప్టెన్ గా తన లైఫ్ ని జీవించాలని అనుకున్నాడు. అందుకే అతను తనని సర్పాస్ చేసే ఒక స్ట్రైకర్ కోసం వెతుకుతూ ఉన్నాడని చెప్తే దాన్ని ఏం పట్టించుకోకుండా కింద పడేసిన పాప్కార్న్ ని క్లీన్ చేయమని చెప్తాడు. దానికి స్మైల్ చేసి అతని గోల్డెన్ టీత్ ని చూపించి, నా పేరెంట్స్ నన్ను వదిలేశారు, గార్బేజ్ లైఫ్ ని లీడ్ చేసేవాడిని, దానివల్ల నేను చౌబ్రతుకులో ఉంటే అప్పుడే అతను నా దగ్గరికి వచ్చి నాతో కలిసి ఫుట్బాల్ ఆడతావా అని అడిగితే దానికి మనీ కావాలని అడిగా, ఎంత కావాలో చెప్పు అని అన్నాడు. అతను వదిలించుకోవడానికి నా పళ్ళని తీసించుకొని వాటి బదులుగా గోల్డెన్ టీచ్ కి సరిపోయేంత మనీ కావాలని చెప్తే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి గోల్డెన్ టీచ్ ని వేపించాడు. స్నఫీ ఎవరిని వదిలేడు, వాళ్ళు ఏమి పనికిరాని వాళ్ళైనా కూడా అని చెప్తాడు. అప్పుడు స్నఫీ వచ్చి, ట్రైనింగ్ కి టైం అయింది, వస్తారంటే రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఆర్యు మాస్టర్ తో, నేను నీ సక్సెసర్ గా కాకుండా స్ట్రైకర్ గా నేను సర్పాస్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక నెక్స్ట్ మ్యాన్ లో టీం అందరూ ట్రైనింగ్ చేసుకుంటూ ఉండడం చూస్తాము. ఇక మాస్టర్ బారో ట్రైనింగ్ ని చూడడం కోసం వెళ్లి టాప్ క్లాస్ గోల్ కీపర్స్ వచ్చి నిన్ను అంత ఈజీగా గోల్ చేయనివ్వరు, నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు షూట్ చేయొద్దు, ఎనిమీస్ అవేర్నెస్ ని బ్రేక్ చేసి గోల్ కీపర్ ని మన ప్లేయర్స్ తో డిసీవ్ చేసిన తర్వాత గోల్ చేయమని చెప్తాడు. ఇక మ్యాచ్ లోకి వస్తే తన షూటింగ్ టైం ని గోల్ కీపర్ ని చూడకుండా వాళ్ళ ప్లేయర్స్ బ్యాక్ నుంచి గోల్ చేసి స్కోర్ చేస్తాడు. ఇది ఫస్ట్ గోలే, మళ్ళీ చూపించారు అంతే. అయితే ఈసీకి మొత్తం అనలైజ్ చేసి అలాంటివి నేను ఎలా స్టాప్ చేస్తాను, స్టాప్ చేయాలని అనుకుంటాడు.
అయితే వాళ్ళు సిచ్యువేషన్ ని చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకొని గోల్ చేసి స్కోర్ చేయడం చూసి డిఫెన్స్ లో కానివ్వు అఫెన్స్ లో కానివ్వు వాళ్ళ టీం వచ్చి కౌంట్లెస్ బ్యాటర్ ని షేర్ చేసుకుంటున్నారని అదే వాళ్ళ ఫిలాసఫీ అని కరెక్ట్ గా గెస్ చేస్తాడు. అలాగే గగమారు రియాక్ట్ అవ్వలేనప్పుడు మాత్రమే బారో షూట్ చేసి గోల్ చేస్తున్నాడని కూడా తెలుసుకుంటాడు. ఇక అలెక్సిస్ వచ్చి కైజర్ కి హెల్ప్ చేయలేకపోతున్నానని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. అప్పుడే కైజర్ ఏం రావాల్సిన పని లేదు, మనం లెరెన్స్ అని డిఫీట్ చేయగలిగితే మనమే విన్ అవుతామని చెప్తాడు. నెక్స్ట్ కురానో వచ్చి ఏ ఇసగి ఊబర్ దగ్గర ఇంకా ఎన్ని గేమ్ ప్లాన్స్ ఉన్నాయని అడిగితే నాకు కూడా తెలియదు, మనం ఏదో ఒకటి చేయలేకపోతే చాలా ఫాస్ట్ గా మనల్ని డిఫీట్ చేస్తారని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తే లొరెన్జో అతన్ని స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ పర్ఫెక్ట్ టైంలో కైజర్ ని బ్లాక్ చేయకుండా అలెక్సిస్ వచ్చి లొరెన్జో ని మార్క్ చేస్తాడు. ఇక అలెక్సిస్ అండ్ కైజర్ వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో ముందుకు వెళ్లాలని కైజర్ డిసైడ్ అయ్యి అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. బట్ ఆర్యూ జంప్ చేసి ఎయిర్ లో ఉన్న బాల్ ని తన హెడ్ తో గ్రౌండ్ కి హిట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఊబర్స్ కౌంటర్ అటాక్ వచ్చి లొరెన్జోతో స్టార్ట్ అవుతుంది. అందుకే ఆర్యూ అతనికే చేస్తాడని ఈసగికి తెలుసు. ఇక వాళ్ళందరి మూవ్స్ ని పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి లొరెన్జో దగ్గరికి బాల్ వస్తుందని వెయిట్ చేసి బాల్ ని తీసుకుంటాడు. అయితే సడన్ గా నీకో వచ్చి ఈసీ దగ్గర ఉన్న బాల్ ని కిక్ చేసి నీ ఐస్ అండ్ బ్రెయిన్ వచ్చి చాలా అమేజింగ్, అయితే నా ఐస్ అండ్ బ్రెయిన్ కూడా సేమ్ నీలాగే అని చెప్తాడు. అయితే నువ్వు కూడా నాలాగే మెటావిజన్ యూజ్ చేయగలవా అని అంటే అసలు మెటావిజన్ అంటే ఏంటి అని అడుగుతాడు. నేను ముందే మెటావిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే చెప్తే నేను జస్ట్ నీ మూవ్స్ ని అలాగే బాల్ ని ఫాలో చేయడం వల్ల నేను ఒక డేంజర్ స్పాట్ ని సెన్స్ చేసి బాల్ ని తీసుకోవడానికి వచ్చాను. ఈ మెటావిజన్ ఏంటో చాలా ప్యాషనేట్ గా ఉందని చెప్తాడు. అప్పుడే ఐక్యూ వచ్చి నువ్వు డిఫెన్స్ ప్యాటర్న్ ని ఇగ్నోర్ చేసినందుకు నాకు థ్రిల్ గా ఏం లేదని చెప్పి వాళ్ళు వాళ్ళ పొజిషన్ లోకి వెళ్లిపోతారు. నెక్స్ట్ రైచి ఈసగిని పిలిచి బాల్ ని దగ్గరే ఉంటే గోల్ చేయడానికి ఛాన్స్ ఉంది, నువ్వు రైట్ పొజిషన్ లో ఉండి బాల్ ని తీసుకున్నావు అని అంటే కరోనా అండ్ యుకిమి అని మీకు కూడా అలానే అనిపించిందా అని అంటే నేను నీ పొజిషన్ లో ఉంటే నేను బాల్ ని తీసుకునేవాడినే కాదని చెప్తాడు. ఇక 3 మెంబర్స్ మాత్రమే ఈ మెటావిజన్ ని యూజ్ చేయగలరు. అది ఎవరంటే ఈసగి, కైజర్ అండ్ నీకో. అయితే కైజర్ అండ్ ఈసగి మెటావిజన్ వచ్చి చాలా సిమిలర్ గా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈసగి అండ్ నికో మెటావిజన్ వచ్చి చాలా డిఫరెంట్. ఇక్కడ వీళ్ళంతా డిఫరెంట్ విజన్స్ ని చూడగలరు. అయితే ఈసగి మెటావిజన్ ని యూజ్ చేసి ప్రతి ప్లేయర్స్ మూవ్స్ ని అబిలిటీస్ ని అనలైజ్ చేసి ఎక్కడైనా యూజ్ చేయగలడు. బట్ బారో తన ఐస్ ని యూజ్ చేసి షూటింగ్ అబిలిటీస్ తో గోల్ కీపర్ ని మాత్రమే డీల్ చేస్తున్నాడు. ఈ ఇన్పుట్స్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉన్నాయని ఆలోచిస్తూ అక్కడే స్పేస్ అవుట్ అయిపోతాడు. అంటే అలానే థింక్ చేస్తూ ఈ లోకంలో ఉండాలని దాని మీనింగ్. అప్పుడే రైచి వచ్చి గేమ్ మీద ఫోకస్ పెట్టమని చెప్తాడు. ఇక అందరి సిచ్యువేషన్ ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ థ్రెట్స్ ఏంటి, ఇప్పుడు ఏం చేయగలనని ఆలోచిస్తూ ఈ నెక్స్ట్ గోల్ ని ఏ టీం అయితే గోల్ చేస్తుందో ఆ టీం కి అడ్వాంటేజ్ అనేది ఉంటుందని అనుకుంటాడు. ఇంకో పక్క లొరెన్జో కైజర్ ని మార్క్ చేసి ఫ్రీగా గేమ్ ఆడనివ్వడం లేదు, అందుకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి నువ్వు లొరెన్జో ని బీట్ చేయలేకపోతే నెక్స్ట్ ఈసగే గోల్ చేస్తాడని చెప్తే నీ ఎమోషన్స్ వల్ల కంట్రోల్ ని పోగొట్టుకుంటున్నావు, జస్ట్ ప్రాక్టీస్ గేమ్ లాగా ఆడదామని చెప్తాడు. ఇక గ్రిమ్ వచ్చి అలెక్సిస్ కి బాల్ ని త్రో చేస్తే అప్పుడు కునిగామి వచ్చి ఆ బాల్ ని తన దగ్గర నుంచి స్టీల్ చేసి ఒకటే గోల్ చేయడానికి వెళ్లిపోతాడు. అయితే అక్కడ కునిగామి విఎస్ 11 మెంబర్స్ కాబట్టి అతను గోల్ చేయడం ఇంపాసిబుల్. ఒక డిఫెండర్ ని క్రాస్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. బట్ తన ముందర వచ్చి ఇంకా 3 డిఫెండర్స్ ఉంటారు. అయితే ఇక్కడ ఈసీ హెల్ప్ చేస్తే తనకి గోల్ చేయడానికి ఛాన్స్ ఉంది, లేదా పెనాల్టీ ఏరియాలో కునిగామిని స్టాప్ చేస్తారు. అయితే ఇక్కడ నికో వచ్చి తన మెటావిజన్ తో ఈసగిని ఫాలో చేస్తూ ఉంటాడు. అయితే అది ఈసగికి ఆల్రెడీ తెలుసు. ఇక నికో 2 డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అయ్యి గోల్ ని షూట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఈసీ అండ్ నికో వచ్చి ఆ బాల్ ని తీసుకోవడానికి వస్తారు. అయితే ఇక్కడ నికోని స్టాప్ చేయడానికి ఈసీ ఒక ప్లాన్ ని ముందే రెడీ చేశాడు. అప్పుడే సడన్ గా రైచి వచ్చి నికోని ముందుకు వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేస్తాడు. ఎలా అంటే నికో మెటావిజన్ ని యూజ్ చేసి ఒక ఏరియాని మాత్రమే చూడగలడు, ఈసీ లాగా ఎంటైర్ కోర్ట్ ని చూడలేడు. ఇక రైచి అవుట్ సైడ్ రేంజ్ లో ఉండి పర్ఫెక్ట్ టైంలో ఇన్సైడ్ కి వచ్చి అతన్ని బ్లాక్ చేస్తాడు. ఒకవేళ అతని ఐస్ ని యూజ్ చేసి అవుట్ సైడ్ రేంజ్ లో చెక్ చేసి ఉంటే రైచీని చూసి ఉండేవాడు. ఈ చిన్న మిస్టేక్ వల్ల ఒక గోల్ పోతుంది. ఇక ఈజీగా గోల్ చేయడానికి ముందర 2 డిఫెండర్స్ మాత్రమే ఉంటారు. ఇక కరోనాకి పాస్ చేసి ఆర్యూ నుంచి ఎస్కేప్ అయ్యే ముందుకు వస్తే కరోనా ఒక డిఫెండర్ ని తన దగ్గర పెట్టుకొని ఈసీకి బాల్ ని పాస్ చేస్తాడు. అప్పుడే అక్కడి నుంచి ఐకు వచ్చి ఈసీని గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేయడానికి వస్తాడు. అయితే ఇక్కడ ఐకు వచ్చి ఫస్ట్ తనని రైట్ లెగ్ తో షూట్ చేయనివ్వకుండా అడ్డంగా నిలబడుకుని ఉంటాడు. ఎప్పుడైతే తన లెఫ్ట్ లెగ్ తో షూట్ చేసి గోల్ చేయాలని చూస్తాడో అప్పుడు ఈసీకి క్లోజ్ గా వెళ్తాడు. ఎందుకంటే తన లెఫ్ట్ లెగ్ తో 40% మాత్రమే గోల్ చేయగలడని ఐకుకు తెలుసు. ఇక్కడ ఈసీ వచ్చి తన లెఫ్ట్ లెగ్ తో గోల్ చేసి షూట్ చేయడము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు డిఫెండర్స్ లేనప్పుడు మాత్రమే ఈసీగా తన లెఫ్ట్ లెగ్ తో ఈజీగా షూట్ చేసి గోల్ చేయగలడు. డిఫెండర్స్ ఉంటే గోల్ చేయడము చాలా డిఫికల్ట్. ఈ మూమెంట్ లో ఈసీకి ఏం అర్థం కాదు, మైండ్ వర్క్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. అప్పుడే యుకిమియా వచ్చి పర్ఫెక్ట్ టైంలో పాస్ చేయమని అడుగుతాడు. ఇక అదే బెస్ట్ ఆప్షన్ అని ఈసీగా యుకిమియాకి పాస్ చేస్తే లొరెన్జో యుకిమియాని బ్లాక్ చేసి గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేస్తాడు. అయితే ఇక్కడ కైజర్ వచ్చి ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక్కడ ఈజీ ప్లాన్ ని ఒకటే రీడ్
చేయలేదు. అందరి ప్యాటర్న్స్ ని రీడ్ చేసి బాల్ అక్కడికే వస్తుందని కైజర్ కి తెలుసు. అది చూసి ఈజీగా షాక్ అయిపోతాడు. ఇక సెండో బాల్ కి స్లైడ్ చేస్తే కైజర్ బాల్ ని ఎయిర్ లోకి కిక్ చేసి జంప్ చేస్తాడు. నెక్స్ట్ ఆర్యు వస్తే అతని బాడీ మీద నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ ఐకు వచ్చి ఒక సైడ్ న గోల్ చేయనివ్వకుండా తన బాడీ అండ్ లెగ్ తో స్టాప్ చేస్తాడు. అయినా కూడా కైజర్ వచ్చి ఐకు లెగ్ కింద షూట్ చేసి బైసైకిల్ గోల్ ని షూట్ చేసి స్కోర్ చేస్తాడు. వాళ్ళ గోల్ కీపర్ కూడా స్టాప్ చేయలేకపోతాడు. ఇక్కడ ఊబర్స్ హై లెవెల్ డిఫెన్స్ ని డిస్ట్రాయ్ చేయడం చూసి అందరూ షాక్ అయిపోతారు. బట్ ఈసీగా మాత్రమే స్మైల్ చేస్తాడు. ఇక్కడ కైజర్ గోల్ చేసినందుకు అలెక్సిస్ సెలబ్రేషన్ చేసుకునే అందరితో చూసారా కైజర్ ఏం చేస్తాడో, ఇదే ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ టాలెంట్ అంటే అని చెప్తాడు. అయితే ఇక్కడ రియల్ గా ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇలా జరుగుతుందని ఈసీగా దగ్గర బాల్ ఉన్నప్పటి నుంచే తెలుసు. ఊబర్ డిఫెండర్స్ ని అంత ఈజీగా డిఫీట్ చేయలేడని. ఇక లాస్ట్ పాస్ ని యుకిమియాకి చేస్తే అప్పుడు లోరెన్జో వచ్చి యుకిమియాని బ్లాక్ చేయడానికి వెళ్తే ఆ టైంలో కైజర్ ఫ్రీ అవుతాడు. అలా కైజర్ ని గోల్ చేసేలా ఈసీగా ప్లాన్ చేశాడు. ఇది కైజర్ కి అర్థమయ్యి చాలా ఫ్రస్ట్రేటింగ్ అవుతూ అప్పుడు ఈసీతో ఈ మ్యాచ్ లో మనం గోల్స్ తో ఛాలెంజ్ చేసుకుందామని అన్నా కదా, ఇప్పుడు నేను కూడా ఒక గోల్ ని చేశాను, అలాగే లాస్ట్ గోల్ ని కూడా నేనే చెబుతున్నానని చెప్తాడు. అయితే ఈసీగా వచ్చి కైజర్ చేసినట్టు నేను అస్సలు చేయలేను. కైజర్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అనుకొని నేను నీ మైండ్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయినందుకు నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెప్తాడు. ఇక్కడ 3 ప్లేయర్స్ కి వచ్చి లెగ్ క్రాంప్ అయి ఉంటుంది. ఎవరెవరికంటే షెండోకి, కురోనాకి, అలాగే ఊబర్స్ గోల్ కీపర్ కి. వాళ్ళని సబ్స్టిట్యూట్ చేస్తారు. అలాగే స్టార్సింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి మాస్టర్స్ ఇద్దరు గ్రౌండ్ లోకి వస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వచ్చి టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈసీ వచ్చి ఇంకా ఎక్సైట్ అవుతాడు. అండ్ ఇయర్ ఈసీ గేమ్ ని చూసి వైర్ అయ్యి నాకు కూడా నీతో గేమ్ ఆడాలని ఉందని అనుకుంటాడు. ఇక లాస్ట్ గోల్ ని ఈసీ టీం చేస్తుందా లేదా యూబర్స్ టీం సెకండ్ గోల్ ని చేస్తుందా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అండ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.